Good morning, friends. Welcome to onlinetrainings.com. So, first of all, thank you for joining the MSBI demo class. So, ఇవాళ మనం ఆన్ ఎంఎస్బిఐ ఎంఎస్బిఐ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎంఎస్బిఐ టెక్నాలజీ. సో ఆ టూల్స్తో మనం ఏమేం చేస్తాము, ఓకే. సో వాట్ వీ నీడ్ టు డూ, మనం ఏమేం నేర్చుకోబోతున్నాం ఇన్ ద ఎంఎస్బిఐ అనేది టుడే ఇన్ అవర్ డెమో క్లాస్ వి విల్ లర్న్. ఓకే. సో అందరూ బయట మనం మాట్లాడుకుంటే అందరూ అంటుంటారు. సో కొంతమంది చెప్తారు ఎంఎస్బిఐ వద్దు, పవర్ బిఐ ట్రైనింగ్ తీసుకోండి, లేదు పవర్ బిఐ వద్దు, సీక్వెల్ అజ్యూర్ తీసుకోండి, డేటా సైన్స్ ట్రైనింగ్ తీసుకోండి, హడూప్ ట్రైనింగ్ తీసుకోండి అని చెప్తారు. సో చెప్పేవాళ్ళు చాలా చెప్తూ ఉంటారు, బట్ వీ నీడ్ టు గెట్ ఇన్ వన్ థింగ్. ఒక దాంట్లో మనము గెట్ ఇన్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి అంటే దట్ థింగ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, వీ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ముందుగా నువ్వు డైరెక్ట్గా వెళ్ళి హడూప్ టెక్నాలజీ నేర్చుకుంటాను అంటే దట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే. నాట్ పాసిబుల్ అని అనట్లేదు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. ఓకే. సో ఫ్రమ్ బేసిక్స్ నుండి మనం నేర్చుకున్నామంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీ మనం ఏమైతే నెక్స్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటామో దోస్ టెక్నాలజీస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎంఎస్బిఏలో 3 టూల్స్ అని చెప్పుకున్నాం, రైట్. సో అందులో ఒక టూల్ ఎస్ఎస్ఆర్ఎస్ అండ్ ఎస్ఎస్ఐఎస్ ఇంకొక టూల్. సో ఎస్ఎస్ఐఎస్ ఈజ్ నథింగ్ బట్ ద ఈటీఎల్. సో ఈ ఈటీఎల్ బై యూజింగ్ ఇన్ఫర్మేటికా కూడా వీ కెన్ డూ. ఓకే. సో బై యూజింగ్ ఎంఎస్బిఐ ఆల్సో వీ కెన్ డూ. అలాగే ఎస్ఎస్ఆర్ఎస్ ఉంది, అది రిపోర్టింగ్. సో ఆ రిపోర్టింగ్ వీ కెన్ డూ ఇన్ ఎంఎస్బిఐ. అలాగే బై యూజింగ్ పవర్ బిఐ, బై యూజింగ్ ట్యాబ్లు వీ కెన్ డూ, రైట్. సో బట్ మనకి ఈ ఎంఎస్బిఐలో ప్యాకేజ్ లాగా వస్తుంది కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ వీఆర్ లర్నింగ్. సో సెపరేట్గా ఇన్ఫర్మేటిక్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సెపరేట్గా ట్యాబ్లు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సెపరేట్గా పవర్ బిఐ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇఫ్ యు లర్న్ ద ఎంఎస్బిఐ టెక్నాలజీ, ఆ 3 టూల్స్ గురించి నువ్వు తెలుసుకున్నావు అని అంటే యూ కెన్ గెట్ ఈజీలీ పవర్ బిఐ వెరీ సింపుల్గా, వెరీ ఈజీగా నువ్వు చేసేయగలుగుతావు. ఓకే. అలాగే ట్యాబ్లో కూడా యూ కెన్ డూ ఇన్ఫర్మేటిక్గా హౌ యూఆర్ ఎక్స్ట్రాక్టింగ్, హౌ యూఆర్ లోడింగ్ ద డేటా ఇన్ టు ద డెస్టినేషన్ టేబుల్స్. సో ఇవన్నీ ఏంటి అంటే వన్ బై వన్ టుడే వి విల్ సీ. సో మనకి తెలుసు వాట్. సో ఇక్కడ అమెజాన్ సైట్ ఉంది. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు, ఓకే, సో సైన్ ఇన్ చేస్తే మన ఏం అడుగుతుంది ఇక్కడ, ఈమెయిల్ ఐడి, ఓకే, ఈమెయిల్ ఆర్ ఫోన్ నంబర్ ఆర్, ఓకే, పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా క్రియేట్ చేసుకున్న డేటా అనేది వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్. ఓకే. సో ఎక్కడ స్టోర్ అవుతుంది ఈ డేటా. సో ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి, వీఆర్ హ్యావింగ్ సమ్ డేటాబేస్, రైట్. సో అమెజాన్ డేటాబేస్ ఉంది సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ మీకు కనిపిస్తుందో, సో దీంట్లో మీరు ఈమెయిల్ ఐడి అయినా ఫోన్ నెంబర్ అయినా ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్రియేట్ చేశారనుకోండి అకౌంట్. సో దట్ డేటా ఈజ్ గోయింగ్ టు కమ్ హియర్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ అండ్ గోయింగ్ టు స్టోర్ దిస్ డేటా ఇంటూ దిస్ టేబుల్. ఓకే. చూడండి, కస్టమర్ ఐడి, హిస్ నేమ్ ఈస్ ప్రవీణ్, హీఈస్ ఫ్రమ్ బెంగళూరు. అర్థమవుతుందా. ఓకే. సో కస్టమర్ 2 జాన్ కెనడీ, హీఈస్ ఫ్రమ్ డల్లాస్. ఓకే. అలా సమ్ పీపుల్ వీఆర్ హ్యావింగ్, సమ్ కస్టమర్ నేమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే. సమ్ కస్టమర్ నేమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఇన్ అవర్ డేటాబేస్ వీఆర్ హ్యావింగ్, what are the products we are having in our database. So see the secret. Okay, this is the product, pen, pencil, paper, duster. Allah, we are having some 110 products. Okay, some 110 products we are having: banana oil, wheat, basmati rice. Okay. So some like, okay, books, adventure books, all these we are having. We are having the category ID also. ఓకే. సో కేటగిరీ ఏంటి,
సో కేటగిరీ మాస్టర్లోకి వెళ్ళి చూద్దండి. ఓకే, ఇక్కడ మనకి ఎలాంటి డేటా ఉంది? సో స్టేషనరీ. సో 101 అంటున్నారు. సో 101 స్టేషనరీ. సో ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడైతే 101 ఉందో సో ఇవన్నీ స్టేషనరీ కిందికి వస్తాయి, స్టేషనరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఓకే, ద సీక్రెట్, పెన్, పెన్సిల్, పేపర్ బండిల్, ఓకే, డస్టర్, జామెట్రీ బాక్స్, దీస్ విల్ కమ్ అండర్ స్టేషనరీ. ఓకే, 102 అలాగే 102 ఏముంది? 102 సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఓకే, సో సోప్స్ అండ్ డిటర్జెంట్స్ మనకి ఏమేమి ఉన్నాయి? హమామ్, లక్స్, సంతూరు, లిరిల్, ఓకే, రెక్సోనా, రెన్, సర్ఫ్, టైడ్, వీల్. సమ్ ప్రోడక్ట్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అమెజాన్. ఓకే, యూ కెన్ బై ఇట్. ఓకే, సో నువ్వు ఎప్పుడు బై చేసావు, ఎక్కడ బై చేసావు, హౌ, ఎలా చేసావు, ఏంటి అనేది ఇక్కడ సేల్స్ అనే టేబుల్లో మనకు ఉంటుంది. ఇందాక చూపించాను, ఇందాక చెప్పాను. ఎస్టర్డే వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద వాట్ ఇన్ ఎస్క్యూఎల్ డెమో క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్ ఇఫ్ ఐ వాంట్ టు బై సమ్ ప్రోడక్ట్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు బై సమ్ ప్రోడక్ట్ అనుకోండి. సో ఐఎమ్ గోయింగ్ సర్చ్. ఓకే, సర్చ్ చేసిన తర్వాత ఐఎమ్ గెట్టింగ్ సమ్ ప్రోడక్ట్స్. ఓకే, సో ఇలా ప్రోడక్ట్స్ షాప్ చేయాలని అనుకుంటే యూ క్యాన్ షాప్ అండ్ యూ క్యాన్ బై ఇట్. దిస్ థింగ్ ఐ వాంట్ టు బై. ఓకే, ఇక్కడ మనం యూ క్యాన్ బై డైరెక్ట్లీ. ఓకే, యూ క్యాన్ బై డైరెక్ట్లీ దో. ఓకే, అప్పుడు ఏంటి? సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ నేమ్? ఓకే, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్? ఓకే, సో ఇన్ విచ్ category it is available? Okay, in clothing and accessories. All these are categories, all categories. Okay, so clothing and accessories is the category. So clothing and accessories lo I'm having one shirt. I'm going to buy this shirt. ఓకే, అర్థమవుతుందా? ఈ షర్ట్ నేను బై చేయాలి అని అనుకుంటున్నా. ఓకే, సో అలాంటి కేసెస్లో బై చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రోడక్ట్ నేమ్? ఓకే, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ నేమ్ అండ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్? ఓకే, ఎప్పుడు డెలివరీ అయింది, ఏ టైంకి డెలివరీ అయింది, ఎవ్రీథింగ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వాట్ ఈస్ ద ప్రోడక్ట్? ఇక్కడ మనకి ప్రోడక్ట్ నేమ్ ఉండదు, వాటి ఐడీస్ ఉంటాయి. ఓకే, వాటి ఐడీస్ ఉంటాయి, ప్రోడక్ట్ నేమ్స్ ఉండవు. సో ఈ సేల్స్ టేబుల్లో ఎప్పుడైనా ఇది ఫ్యాక్ట్ టేబుల్స్ అంటాం మనము. సో మనం నేర్చుకుందాం వాట్ ఈస్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ సంథింగ్ సంథింగ్. సో ఈ దాంట్లో మొత్తం న్యూమరికల్ డేటా అనేది ఉంటుంది. న్యూమరికల్ డేటా అండ్ మెజర్స్. వాట్ ఆర్ మెజర్స్ ఇన్ దిస్? మెజర్స్ ఆర్ క్వాంటిటీ సోల్డ్ అండ్ సేల్స్ అమౌంట్. మెజర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏదో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉంటారు కదా, సమ్ ప్రోడక్ట్స్ బై చేసి ఉంటారు కదా. సో మనకి బిల్ ఎలా వస్తుంది ఫస్ట్? సో బిల్లు పైన మనకి ఏమేమి ఉంటాయి? ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, క్వాంటిటీ సోల్డ్, సేల్స్ అమౌంట్. రైట్, అమౌంట్ ఎంత, క్వాంటిటీ ఎంత, ప్రోడక్ట్ నేమ్ ఏంటి. రైట్, సో సేమ్ ఇలాగే ఓకే మనకి అమెజాన్లో కూడా దిస్ కైండ్ ఆఫ్ టేబుల్స్ ఆర్ అవైలబుల్. ఓకే, పిఐడి, సిఐడి అంటే కస్టమర్ ఐడి, ఎవరు కొన్నారు, ఏ కస్టమర్ కొన్నారో వీ కెన్ సి. సో 10, ఫస్ట్ వన్ 10 అంట. 10 ఎవరు? ప్రోడక్ట్ 10 అండ్ కస్టమర్ ఆల్సో 10. ప్రోడక్ట్ 10 ఏంటి? లిరిల్. ఓకే, కస్టమర్ ఎవరు? 10. సో మోహిత్ సయ్యద్. సో మోహిత్ సయ్యద్. సో ఈ డేట్కి 30 క్వాంటిటీ. ఓకే, 900 రూపీస్ డెలివరీ డేట్ ఇది. అర్థమవుతుందా? ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ డేటా ఈ స్టోరింగ్ ఇన్ ద డేటాబేసెస్. అర్థమవుతుందా? దిస్ కైండ్ ఆఫ్ డేటా ఈ స్టోరింగ్ ఇన్ ద డేటాబేసెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు బై యూజింగ్ దిస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ రిపోర్ట్స్. ఓకే, సో రిపోర్ట్స్ క్రియేట్ చేయాలి బై యూజింగ్ ఎంఎస్బిఐ. సో ఇప్పుడు మనకి క్లియర్ కట్ ఐడియా వచ్చింది వాట్ ఈజ్ డేటాబేస్ అని. రైట్, సో ఇప్పుడు ఈ డేటాబేస్లో ఓన్లీ అమెజాన్ డేటాబేస్లో ఐఎమ్ హ్యావింగ్ ఆల్ కస్టమర్ డేటా, ప్రోడక్ట్స్ డేటా, కేటగిరీస్ డేటా అండ్ సేల్స్ డేటా. రైట్, ఈ టేబుల్స్లో నా దగ్గర సమ్ 834 రోస్ సంథింగ్ ఐఎమ్ హ్యావింగ్. రైట్, so we can see by using this table
ఈ ఒక్క టేబుల్తో ఎవరు ఏ ప్రోడక్ట్ ఏ టైంకి కొన్నారు, వాట్ ఈస్ ద సేల్స్ అమౌంట్, డెలివరీ డేట్ ఎప్పుడు అయింది, ఏమైంది, ఇవన్నీ మనం చూడొచ్చు. రైట్. సో కమింగ్ టు ఎంఎస్బిఐ, ఇప్పుడు అదే అక్కడనే స్టాప్ చేయండి. సో ఇప్పటి వరకు మనం ఏమైతే మాట్లాడాం, సో ఈ ఓన్లీ అమెజాన్ డేటాబేస్లో వాట్ వీఆర్ హ్యావింగ్ అనేది మనం మాట్లాడుకున్నాం. రైట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఓకే సో ఎంఎస్బిఐ. ఫస్ట్ మనకి ఎంఎస్బిఐ అంటే ఏంటి? ఎంఎస్బిఐ ఓకే మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే సో దిస్ ఈజ్ ద థింగ్ వీఆర్ హ్యావింగ్. ఓకే సో దీంట్లో ఎన్ని టూల్స్ ఉంటాయి అని అంటే ఎస్ఎస్ఐఎస్, ఎస్ఎస్ఏఎస్, ఎస్ఎస్ఆర్ఎస్. సో వాట్ ఈజ్ ఎస్ఎస్ఐఎస్, వాట్ ఈజ్ ఎస్ఎస్ఏఎస్ అండ్ వాట్ ఈజ్ ఎస్ఎస్ఆర్ఎస్ అంటే నౌ వి విల్ సీ క్లియర్లీ. ఓకే సో ఇప్పుడు by using this MSBI what kind of work we are going to do, ఎలాంటి వర్క్ మనం చేస్తాము రియల్ టైంలో. ఓకే బై యూజింగ్ దిస్ ఎంఎస్బిఐ. అందరూ ఎంఎస్బిఐ అంటున్నారు, ఎస్క్యూఎల్ అంటున్నారు. ఎస్క్యూఎల్ ఏం చేస్తుందో సో వి నో ఇట్ విల్ స్టోర్ ద డేటా. ఓకే బై యూజింగ్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ద డేటా. రైట్. సో దట్ ఈజ్ ఎస్క్యూఎల్ వి నో. దెన్ వాట్ ఈజ్ ఎంఎస్బిఐ, ఇది ఎందుకు నేర్చుకోవాలి ఏంటి? ఓకే సో ఇది ఎందుకు నేర్చుకోవాలి ఏంటి అని అంటే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్ సింపుల్లీ. ఓకే దిస్ ఈజ్ మై డేటాబేస్. ఓకే సో ఇది నా సోర్స్. ఓకే సమ్ డేటాబేస్ అని అనుకుంటాను. ఓకే సమ్ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ అమెజాన్ డేటాబేస్. దీని గురించే మాట్లాడుకుందాం, అమెజాన్ గురించే మాట్లాడుకుందాం. ఓకే సోర్స్. ఓకే దిస్ ఈజ్ అ సోర్స్. ఐఎమ్ హ్యావింగ్ డేటాబేసెస్. ఓకే అమెజాన్ డేటాబేస్. ఓకే అలాగే ఐఎమ్ హ్యావింగ్ సమ్ ఓకే ఫైల్స్. ఓకే వాట్ కైండ్ ఆఫ్ ఫైల్స్? ఎస్టర్డే మనం ఎస్క్యూఎల్ సర్వర్లో ఒక నోట్ ప్యాడ్ ఫైల్లో వాట్ వీ హ్యావ్ డన్. సో కొన్ని టికెట్స్ కొంత కస్టమర్స్ టికెట్స్ బై చేస్తే దోస్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద నోట్ ప్యాడ్ ఫైల్. రైట్ అవునా? సో దోస్ టైప్ ఆఫ్ ఫైల్స్ కానీ ఓకే ఎక్సెల్ ఫైల్స్ కానీ ఓకే ఫ్లాట్ ఫైల్స్. సో సమ్ ఫైల్స్ దీస్ ఆర్ ద సోర్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను బై చేసా ఒక ప్రోడక్ట్. రైట్. సో ఇక్కడ బై చేసిన ప్రోడక్ట్ దీని డీటెయిల్స్ సమ్ కస్టమర్ బై దిస్ ప్రోడక్ట్ at what date, what is the price of the date, when it is going to deliver, what is the estimation delivery. Okay when it has delivered, is any offers for that. Okay 10 days return and exchange is available for that product. So what is the color of that product. Okay everything we can do. Right. So everything we can do in the sense so that data is going to store in the what, that data is going to store in the database. So ఇదంతా డేటా వీఆర్ గోయింగ్ ఇంటూ స్టోరింగ్ ఇంటూ డేటాబేస్. రైట్. సో ఈ డేటాబేస్ ఎలా ఉండబోతుందంటే నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ డేటాబేస్, ఓన్లీ ఎస్క్యూఎల్లోనే డేటా సేవ్ అవ్వాలని ఏం లేదు. ఓకే దిస్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ నోట్ ప్యాడ్ ఫైల్స్ లైక్ దిస్. ఇలా కూడా సేవ్ అవుతాయి డేటా. ఓకే ఇలా కూడా డేటా సేవ్ అవుతుంది. ఓకే సో నోట్ ప్యాడ్ ఫైల్స్లో సేవ్ అవుతుంది. అలాగే ఎక్సెల్లో కూడా సమ్ డేటా ఈజ్ గోయింగ్ టు స్టోర్ లైక్ దిస్. ఇలా స్టోర్ అవుతుంది ఒకదాని కింద ఒకటి. ఎవరైనా ఇప్పుడు ఎక్స్ట్రా కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. సో ఎస్టర్డే ఐ హ్యావ్ పర్చేస్డ్ వన్ ప్రోడక్ట్ దిస్ వన్. ఓకే ఈరోజు ఇంకొక ప్రోడక్ట్ నేను బై చేయాలని అనుకుంటే దట్ ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ ఐడి ఓకే ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఆ కాలం డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అర్థమవుతుందా?
ఓకే, సో ఆ డేటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం సోర్స్ నాట్ ఓన్లీ ఎస్క్యూఎల్ సర్వర్, ఈ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచే సోర్స్ కాదు మనకి, వీఆర్ హ్యావింగ్ సమ్ ఫ్లాట్ ఫైల్స్, ఎక్సెల్ ఫైల్స్, సమ్ అదర్ సిఎస్వి ఫైల్స్, సమ్ అదర్ ఫైల్స్ వీఆర్ హ్యావింగ్. ఓకే, సో సమ్ అదర్ ఫైల్స్ మనకి ఉన్నాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, దిస్ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఓఎల్టిపి. దీన్ని మనం ఓఎల్టిపి అని అంటాం. ఓఎల్టిపి ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఓకే, ప్రాసెసింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అని అంటాం. సో ఈ దాంట్లో ఏముంటుంది, ఎందుకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అని పెట్టారు అని అంటే, సో దిస్ ఈజ్ హ్యావింగ్, ఓకే, దిస్ ఈజ్ హ్యావింగ్ మొత్తం ట్రాన్సాక్షన్స్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ద న్యూ డేటా అంటే ఫ్రెష్ డేటా అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అమెజాన్ సమ్ ప్రోడక్ట్ నేను బై చేశాను, ఓకే, సమ్ ప్రోడక్ట్ ఐ హ్యావ్ బై. సో నేను ప్రోడక్ట్ బై చేసినప్పుడు, ఓకే, ఆ డేటా మొత్తం వచ్చి ఇందులో సేవ్ అవుతుంది కదా. సో సేవ్ అవ్వడము ఎందులో సేవ్ అవుతుందంటే ఇన్ దిస్ సోర్స్, ఇన్ దిస్ ఓఎల్టిపి డేటాబేస్లో మనకి స్టోర్ అవుతుంది. ఓకే, సో మేబీ ఇట్ ఈస్ ఇన్ ఎక్సెల్ ఆర్ ఫ్లాట్ ఫైల్ ఆర్ ఎస్క్యూఎల్ సర్వర్లో అమెజాన్ డేటాబేస్ క్రియేటర్ ఏదో ఒకటి, బట్ దిస్ ఫ్రెష్ డేటా ఈజ్ గోయింగ్ టు స్టోర్ ఇన్ టు దిస్ సోర్స్ టేబుల్ ఓఎల్టిపి. ఓఎల్టిపి ఈజ్ నథింగ్ బట్ ఫ్రెష్ డేటా. ఓకే, ఫ్రెష్ డేటా. ఓకే, సో ఫ్రెష్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఎవరైనా కొత్తగా ఆర్డర్ చేస్తే దట్ డేటా ఈజ్ గోయింగ్ ఇంటూ అండ్ స్టోర్ ఇంటూ దిస్ ఓఎల్టిపి. సో అందుకే మనకి ఇక్కడ చూసుకుంటే వీఆర్ హ్యావింగ్ అమెజాన్, ఓకే, అండ్ అమెజాన్ డిడబ్ల్యూ. అర్థమవుతుందా? ఓకే, సో ఈరోజు ఎవరైనా కొత్త ప్రోడక్ట్ బై చేశారనుకోండి, సో దట్ డేటా ఈజ్ అవైలబుల్ at the end. So we will get one more row 1835. okay, that row will come here. అర్థమవుతుందా? ఓకే, సో దిస్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఓఎల్టిపి. ఓఎల్టిపి ఈజ్ హ్యావింగ్ ఫ్రెష్ డేటా. అర్థమవుతుందా? సో ఈ ఫ్రెష్ డేటా ఓఎల్టిపిలో ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ డేటాబేస్, రైట్? సో ఇప్పుడు ఈ అమెజాన్ డేటాబేస్లో, ఓకే, సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ అమెజాన్ డేటాబేస్? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ అమెజాన్ డేటాబేస్? సో ఇప్పుడు నా దగ్గర ఈ డేటాబేస్ ఉంది, ఓకే, ఈ డేటాబేస్ ఉంది. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ డేటాబేస్? మ్యాక్సిమం అప్ టు, ఓకే, so 2 to 4 terabytes of data can store this database. 2 to 4 terabytes అంటే some millions of rows in some hundreds of tables. ఓకే, ఇప్పుడు అమెజాన్లో నా దగ్గర ఇక్కడ ఓన్లీ 4 tables ఐఎమ్ హ్యావింగ్. అలా 4 tables ఏమి ఉండవు, 4-5 tables ఏమి ఉండవు. సో వీఆర్ హ్యావింగ్ సో మెనీ టేబుల్స్. ఆర్డర్స్ టేబుల్ అని చెప్పి, ఓకే, సో సమ్ ఆఫర్స్ టేబుల్, ఓకే, ఈ పర్టిక్యులర్ ఆఫర్స్ ఉన్నప్పుడు ఎంతమంది ఎవరు ప్రోడక్ట్స్ పర్చేస్ చేశారు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంథింగ్ ఏవో ఒకటి. సో ఆఫర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ చాలా పెడతారు, రైట్? అండ్ దాట్ టైమ్ దిస్ డేటాబేస్ ఈజ్ గోయింగ్ టు బి ఫుల్. అవునా? సో ఇది ఫుల్ వస్తుంది. సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ అమెజాన్ డేటాబేస్? నేను డేటాబేస్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, సో దిస్ సైజ్ ఈజ్ హ్యావింగ్ 2 to 4 terabytes. అర్థమవుతుందా? సో మీరు అమెజాన్లో చెక్ చేస్తే యువర్ ఆర్డర్స్ అని ఉంది. ఓకే, యువర్ ఆర్డర్స్ మీరు లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్డర్స్ మాత్రమే చెక్ చేయగలుగుతారు. లాస్ట్ 10 years ఆర్డర్స్ మీకు కనిపించవు, రైట్? సో ఎందుకు కనిపించవు అని అంటే ఇన్ ఓఎల్టిపి వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ లాస్ట్ 10 years డేటా. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, సో ఇక్కడ మీకు అర్థమైపోవాలి వాట్ డేటాబేస్ అమెజాన్ డేటాబేస్ ఈజ్ హ్యావింగ్, హౌ మచ్ సైజ్ ఇట్ ఈస్ హ్యావింగ్. 2 to 4 terabytes ఆఫ్ డేటా మనకి ఉంది.
రైట్. సో ఈ 2 to 4 TB ఆఫ్ డేటా మనం ఓకే అది ఫుల్ అయిపోతుంది అని అంటే ఓకే దిస్ డేటా ఈజ్ గోయింగ్ టు మూవ్ టు ద అదర్ డేటా వేర్ హౌసింగ్. అర్థమవుతుందా? ఓకే. సో ఈ డేటాని ఇంకొక డేటాబేస్లోకి మనం మూవ్ చేయాలి. ఎందుకు? దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఫుల్ 2 to 4 TB. అందుకే మనకి అమెజాన్ సైట్లో వెళ్ళి ఆర్డర్స్ చెక్ చేస్తే లాస్ట్ 10 years ఆర్డర్స్ మనకి కనిపించవు. వై? బికాస్ మీరు ఒక్కరే కాదు, సో మెనీ పీపుల్ ఆర్ బయింగ్ సమ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. That data is going to store in the OLTP. This OLTP is going to be full. Okay, so every quarter ki, every 3 months kokasari, maybe every 3 months kokasari, this Amazon database, OLTP database is going to be load that data into other data warehousing. Okay, so that is nothing but డేటా వేర్ హౌస్. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డేటా వేర్ హౌస్. ఓకే, సో డేటా వేర్ హౌస్ అని అంటాము దీన్ని. సో డేటా వేర్ హౌస్. సో ఇప్పుడు మీకు డేటా వేర్ హౌస్ దాని మీనింగ్ అంటే ఈ సింపుల్. సో డేటా వేర్ హౌస్ అంటే ఏంటి? ఓకే, డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ మ్యాక్స్ డేటా. ఓకే, డేటా వేర్ హౌస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోడౌన్ లాగా, రైట్? సో గోడౌన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని అంటే సో నా దగ్గర సమ్ ప్రొవిజన్స్ అంటే ఒక కిరాణా కొట్టు ఉంది. సో నేనేం చేస్తా అంటే నా షాప్లో ఓకే స్పేస్ తక్కువ ఉంది కాబట్టి సమ్ రైస్ బ్యాగ్స్, వీట్ బ్యాగ్స్, సమ్ ఆయిల్ కానీ ఇవన్నీ ఆ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా నేను నా గోడౌన్లో పెట్టుకుంటాను. ఎందుకంటే షాప్లో ప్లేస్ సరిపోదు కాబట్టి, రైట్? అప్పుడు ఇక్కడ రియల్ టైంలో ఏం జరుగుతుంది? సో షాప్ వాడు ఆ ప్రోడక్ట్స్ అన్నీ కొన్నాడు, రైట్? కొన్నాక అతని షాప్కి వచ్చాయి. షాప్ వచ్చిన తర్వాత షాప్లో ప్లేస్ లేదు అని చెప్పి హీఈస్ మూవింగ్ దస్ ప్రోడక్ట్స్ టు ద గోడౌన్. అవునా? సో ఆ గోడౌన్కి మూవ్ చేస్తున్నాడు ఆ ప్రోడక్ట్స్. సో ఎందుకు? ఫర్ స్టోరింగ్ పర్పస్. సో ఎవరైనా అడిగితే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెళ్ళి నాకు ఒక 2 రైస్ బ్యాగ్స్ 1 ఆయిల్ బాక్స్ కావాలి అని అంట. సో అప్పుడు అతను ఏం చేస్తాడు? హీ విల్ కమ్ టు గో డౌన్, హీ విల్ టేక్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ హీ విల్ కమ్ హియర్ అండ్ హీ విల్ ఓకే మనకి ఇచ్చేస్తాడు, రైట్? సో ఆర్ఎల్స్ మనమే గోడౌన్కి వెళ్ళి వీ కెన్ టేక్ దోస్ ప్రోడక్ట్స్ ఎనీథింగ్. సో ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ షాప్ ఓనర్ ఏం చేస్తున్నాడు? హీఈస్ హ్యావింగ్ మోర్ ప్రోడక్ట్స్ ఇన్ హిస్ షాప్. సో దట్స్ వై హీ మూవ్డ్ ఆల్ ద ప్రోడక్ట్స్, ద హెవీ ప్రోడక్ట్స్ టు హిస్ గోడౌన్. సో ఇక్కడ మనకి అమెజాన్ పేజ్లో కూడా ఎలా జరుగుతుంది అంటే సో అమెజాన్ ఆర్డర్స్ చాలా మంది పెడుతున్నారు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్. ఓకే, ఈ ఫుల్ అయిన డేటాబేస్. సో హీఈస్ గోయింగ్ టు ఓకే లోడ్ ద డేటా ఫ్రమ్ ఓఎల్టీపీ టు డేటా వేర్ హౌసింగ్. ఓకే, డేటా వేర్ హౌసింగ్ ఈజ్ నథింగ్ బట్ గోడౌన్. అర్థమవుతుందా? డేటా వేర్ హౌసింగ్ ఈజ్ నథింగ్ బట్ గోడౌన్. వెరీ సింపుల్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ ఓకే ఓలాప్ అని అంటారు. ఓకే, OLAP is nothing but online analytical processing. అర్థమవుతుందా? సో ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్ అని అంటాం దీన్ని. ఓకే, సో వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ డేటా వేర్ హౌస్? ఓకే, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ డేటా వేర్ హౌస్ ఈస్ 10 to 15 terabytes. టెరాబైట్స్ ఆఫ్ డేటా అంటే తెలుసు కదా ఎంత డేటాను. టెరాబైట్స్ అంటే హౌ మచ్? 1024 GB. ఓకే, 1024 GB మనకు తెలుసు. 1 MB ఓకే 1 MB అంటే తెలుసు, 1 GB అంటే తెలుసు, అలాగే
వన్ వన్ అంటే 1 GB, 1 GB, ఓకే, 1 TB, ఓకే, 1 PB, ఓకే, 1 EB, ఓకే, 1 ZB. సో అలా మనకి చాలా బైట్స్ ఆఫ్ డేటా. ఇప్పుడు సో 1 GB అంటే తెలుసు 1024, ఓకే, MB, రైట్. అలా 1 TB అంటే తెలుసు 1024 GB. అంటే ఇప్పుడు 2 to 4 GB ఫిల్ అవ్వాలంటే సమ్ 4000, సమ్ ఎంత 5000 GB వరకు మనకి ఫుల్ అవ్వాలి, రైట్. 500 GB కాదు, 5000 GB. 5000 GB మొత్తం ఏంటి, 5000 GB మొత్తం అంతా దిస్ డేటా. ఓకే, మొత్తం 5000 GB మొత్తం అమెజాన్లో కొత్తగా ఆర్డర్స్ పెట్టిన డేటా. అర్థమవుతుందా? సో పెటాబైట్స్ ఈజ్ నథింగ్ బట్ 1024 సమ్ టెరాబైట్స్. సో అలా సో ఆన్ వీఆర్ గెటింగ్ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మనకి డేటా వేర్ హౌసింగ్లో 10 to 15 టెరాబైట్స్ ఆఫ్ డేటా. ఓకే, 10 to 15 టెరాబైట్స్ అంటే టెరాబైట్స్, 1 TB 1024 GB అంటే సమ్ హౌ వెరీ బిగ్ మెమొరీ ఇట్ ఈస్, ఎంత పెద్ద మెమొరీ ఇట్ ఈస్ హ్యావింగ్. సో ఎవ్రీ ఇయర్, ఓకే, ఎవ్రీ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్కి 3 months ఒకసారి ఈ అమెజాన్ డేటాబేస్లో OLTPలో ఉన్న డేటాని దే ఆర్ గోయింగ్ టు లోడ్ ఇన్ టు అమెజాన్ డేటా వేర్ హౌస్. దిస్ ఈజ్ అమెజాన్ డేటా వేర్ హౌస్. అర్థమవుతుందా? అమెజాన్ డేటా వేర్ హౌస్. ఓకే, సో నౌ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడ డేటా వేర్ హౌస్కి లోడ్ చేయడానికి వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో ఇక్కడ నుండి ఓకే దిస్ డేటాబేస్ OLTP డేటాబేస్ నుండి ఐ వాంట్ టు లోడ్ ద డేటా. ఓకే, ఐ వాంట్ టు లోడ్ ద డేటా ఇంటూ డేటా వేర్ హౌసింగ్. ఓకే, ఇంటూ డేటా వేర్ హౌసింగ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, మనం ఏం చెయ్యాలి అని అంటే సో వీ నీడ్ టు డూ సమ్ స్టేజింగ్. ఓకే, వీ నీడ్ టు డూ సమ్ స్టేజింగ్ హియర్. అర్థమవుతుందా? సమ్ స్టేజింగ్ అనేది చెయ్యాలి మనం. సో వాట్ ఈస్ దిస్? ఓకే, దిస్ ఈజ్ ద స్టేజ్. Stage is nothing but replica of the source. Replica of the source. Replica is nothing but same as it is. ఇందులో డేటా ఏమైతే ఉంటుందో వితౌట్ ఎనీ చేంజెస్. ఓకే, వితౌట్ ఎనీ చేంజెస్ ఈ దాంట్లో డేటా ఏమైతే ఉంటుందో దట్ డేటా వీఆర్ గోయింగ్ టు ఓకే స్టోర్ ఇన్ టు దిస్ స్టేజ్ డేటాబేస్. This is also one small database. Okay, one small database. So we are going to load the data from Amazon database, OLTP database to stage by using what? By using ETL. Okay, SSIS. That is nothing but ETL process. Okay, so from stage nundi we are going to లోడ్ ద డేటా ఇంటూ డేటా వేర్ హౌస్. ఓకే సార్, ఎందుకు ఇక్కడ స్టేజ్ అనేది క్రియేట్ చేశారు? డైరెక్ట్గా OLTP డేటాని డైరెక్ట్గా OLAP డేటాబేస్లోకి ఎందుకు మూవ్ చేయలేరు అని అంటే దేర్ ఆర్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. అర్థమవుతుందా? కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. అంటే స్టేజ్లో మనం ఏం చేస్తాము అంటే వీ విల్ క్లీన్ ద డేటా. ఓకే, వి విల్ క్లీన్ ద డేటా. ఫస్ట్ ఈ దాంట్లోకి వచ్చిన డేటా. సో ఇప్పుడు ఒక పర్సన్ అమెజాన్ ప్రోడక్ట్ ఓకే బై చేస్తున్నాడంటే వాట్ ద డేటా ఈజ్ గోయింగ్ టు స్టోర్. ఓకే, ఏ పర్సన్, వాట్ ఈస్ ద కస్టమర్ నేమ్, వాట్ ఈస్ ద అడ్రస్, వాట్ ఈస్ దిస్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ ఏంటి, ఓకే అడ్రస్ ఎక్కడ, ఫుల్ అడ్రస్ ఎక్కడ, సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఏంటి, సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఈజ్ గోయింగ్ టు బై, ఓకే వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, ఈజ్ ఎనీ ఆఫర్స్, ఓకే సో ఎంత పేమెంట్ మోడ్ ఎలా, సో యూపీఐ నెట్ బ్యాంకింగ్, ఓకే వాట్ ఈస్ ద ఆఫర్ హీ గాట్,
ఓకే, ఎంత ఆఫర్ వచ్చింది, కూపన్స్ ఏమన్నా అప్లై చేశాడా, ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా, ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ దిస్ డేటాబేస్. అర్థమవుతుందా? బట్ ఇక్కడ డేటా వేర్ హౌసింగ్లో వి డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డేటా. అర్థమవుతుందా? సో ఈ డేటా వేర్ హౌస్లో అలాంటి డేటా దీనికి అవసరం లేదు. జస్ట్ ఇట్ రిక్వైర్డ్, ఓకే, జస్ట్ ఇట్ రిక్వైర్డ్ వాట్ ఈస్ పిఐడి, వాట్ ఈస్ సిఐడి, ఓకే, సేల్ డేట్కి ఆల్ న్యూమరిక్ డేటా, ఓకే, విత్ ఇవి కూడా తీసుకుంటుంది, బట్ ఓన్లీ వన్స్, ఓకే, ఓన్లీ వన్స్. బట్ ఈ డేటా అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇందులో ఉన్న డేటా, ఇందులో ఉన్న చెత్త అంతా రిమూవ్ చేయడం. ఇప్పుడు ఈ డేటా వేర్ హౌసింగ్లో పేమెంట్ ఎలా అయితే ఏంటి, ఓకే, పేమెంట్ ఎలా అయితే ఏముంది, ఓకే, కస్టమర్ అడ్రస్ ఇవన్నీ అవసరం లేదు ఒక టేబుల్లో. సో ఏదన్నా ఒక టేబుల్లో కస్టమర్ డేటా అనే టేబుల్ ఉంది, రైట్, కస్టమర్ మాస్టర్ అనే టేబుల్ ఉంది. ఈ కస్టమర్ అనే టేబుల్లోనే మనకి సో పర్టిక్యులర్ పర్సన్ హీస్ ఫ్రమ్ బెంగళూరు అని తెలుసు మనకి. సో మళ్ళీ ఈ డేటా వేర్ హౌస్లో మళ్ళీ ఇంకొక టేబుల్లో ఆ పర్టిక్యులర్ అడ్రస్ కానీ పర్టిక్యులర్ సిటీ కానీ మనకి ఆ కాలం అవసరం లేదు, రైట్. సో అలా ఏం చేస్తారంటే వి విల్ క్లీన్ ద డేటా. అలాంటి ఏమైనా చెత్త ఉంటే వీఆర్ గోయింగ్ టు క్లీన్ దట్. అర్థమవుతుందా? వీఆర్ గోయింగ్ టు క్లీన్ దట్ డేటా అండ్ వీఆర్ లోడింగ్ దట్ డేటా ఇన్ టు దిస్ డేటా వేర్ హౌసింగ్. అర్థమవుతుందా? సో ఈ డేటా వేర్ హౌసింగ్లోకి మనం డేటా అనేది మూవ్ చేస్తాం, ఓకే. సో దిస్ ఈస్ డేటా వేర్ హౌసింగ్ అండ్ దిస్ ఈస్ database. Very simple thing, okay. We are doing some ETL, okay. ETL is nothing but extract transform load. అర్థమవుతుందా? ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్. ఓకే, ఎక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వాట్ ఈస్ ద సోర్స్, ఫైల్సా, ఓకే, డేటాబేసా, ఓకే, ఎక్సెల్ ఫైలా, ఫ్లాట్ ఫైలా, ఓకే, సిఎస్వి ఫైలా, అలా వీఆర్ హ్యావింగ్ సమ్ సోర్సెస్, ఓకే. అలాగే డేటాబేస్ కూడా సమ్ సోర్సా, ఓకే. సో వాట్ ఈస్ ద సోర్స్, ఓకే, ఎక్కడి నుండి తీసుకోవాలి, ఎక్కడి నుండి ఎక్స్ట్రాక్ట్ చేయాలి నువ్వు డేటా, ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఎందులోకి లోడ్ చేయాలి. వాట్ ఆర్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ ఇందాక చెప్పానా, టు క్లీన్ ద డేటా, ఓకే. టు క్లీన్ ద డేటా we will use some transformations, ఓకే. సో ఈ డేటాలో చెత్త అంతా రిమూవ్ చేసి మంచి డేటాని మొత్తం డేటా వేర్ హౌసింగ్లోకి మనం మూవ్ చేయాలి. అర్థమవుతుందా? బై యూజింగ్ దిస్ థింగ్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్, ఓకే. ఆర్ ఎల్స్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వన్ మోర్ ఎగ్జాంపుల్. సో హౌ దిస్ ఈజ్ గోయింగ్ టు వర్క్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నథింగ్ బట్, సో ఎక్సెల్, ఈ ఫ్లాట్ ఫైల్, సిఎస్వి ఫైల్స్, సమ్ అమెజాన్ డేటాబేస్, ఇవన్నీ ఏంటంటే సంథింగ్ లైక్ ఏమంటారు వాటర్ మనము ఏం చేస్తామంటే బోర్ లాగా అనుకుందాం, ఓకే. సో వాట్ వీఆర్ డూయింగ్, సో నేను బకెట్స్ తీసుకొని నా సంపులో వాటర్ నింపాలి అని అంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం, రైట్. అప్పుడు నేనేం చేస్తా, జస్ట్ ఐ విల్ పుట్ వన్ మోటార్ పెట్టేసి ఆ పైప్ కనెక్షన్ డేటా వేర్ హౌస్ నా సంపులోకి వదిలానంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫుల్, రైట్. ఇక్కడ మనకి మోటార్ ఏంటి అంటే SSIS. అర్థమవుతుందా? సో ఈ SSIS ఈజ్ నథింగ్ బట్ ద మోటార్, ఓకే. బై యూజింగ్ దిస్ మోటార్ వీఆర్ గోయింగ్ టు dump the data, we are going to load the data from OLTP destination to, okay, our godown, that is data warehousing. అర్థమవుతుందా? రియల్ టైంలో చేసే పని ఇది, ఓకే. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ పంపిస్తారు, ఏ టేబుల్స్ తీసుకోవాలి, ఏ కాలమ్స్ తీసుకోవాలి, ఓకే.
సో ఏ డేటా అనేది మనం మూవ్ చేయాలి డేటా వేర్ హౌస్లోకి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి విల్ గెట్. ఓకే, మనకి ప్రతిదీను ఈజీగా ఏమంటారు, ప్రతిదీను డాక్యుమెంట్ ప్రకారం మనకి వస్తుంది. ఆ డాక్యుమెంట్ అనేది మనం తీసుకొని ఆ డాక్యుమెంట్ ప్రకారం మనం we need to load this data to data warehousing. Okay, data warehousing. This OLAP is having historical data. ఓకే, OLAP ఈజ్ హ్యావింగ్ హిస్టారికల్ డేటా. మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు. మొన్న కూడా వన్ ఆఫ్ మై స్టూడెంట్ ఈజ్ లైక్ ఏం అడిగారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ OLTP అండ్ OLAP. ఓకే, OLTP అంటే ఏంటి, OLAP అంటే ఏంటి? ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్. ఓకే, సో నౌ ఇప్పుడు మనకి ఎస్ఎస్ఐఎస్, మనం ఎస్ఎస్ఐఎస్తో ఏం చేయాలో మనకు తెలుసు. ఏం చేస్తాం, సో మనకి సమ్ సోర్స్ ఉన్నాయి. ఆ సోర్స్ మనము ఆ డేటా అనేది వీ నీడ్ టు మూవ్ టు ద డేటా వేర్ హౌసింగ్. ఓకే, ఎస్ఎస్ఐఎస్ ఈజ్ నథింగ్ బట్ SQL సర్వర్. ఓకే, SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఓకే, SQL సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఓకే, SSIS. So just we will load the data from one place to another place. I mean one database to another database. Source database to ఇది destination database అలా కూడా అనొచ్చు. You can have it in different naming conventions. Okay, so now so this is one part of work. Okay, in real time this is one part of work. The other part of work ఏంటి అంటే, so we are going to create a cube. ఓకే, సో ఒక క్యూబ్ అనేది క్రియేట్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఒక క్యూబ్ అనేది క్రియేట్ చేస్తాం. వాట్ ఈజ్ క్యూబ్? మల్టీ డైమెన్షనల్ క్యూబ్. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ SSAS. ఓకే, వాట్ ఈజ్ క్యూబ్? క్యూబ్ ఏం చేస్తుంది? క్యూబ్ ఈజ్ డూయింగ్ ఆల్ అని. ఇక్కడ క్యూబ్ SSAS అంటేనే మనకి అర్థమైపోవాలి. ఓకే, ఇక్కడ SSAS అంటేనే మనకు అర్థమైపోవాలి. బై యూజింగ్ దిస్ డేటా వేర్ హౌస్. ఓకే, ఈ డేటా వేర్ హౌస్లో వీఆర్ హ్యావింగ్ 10 to 15 టెరాబైట్స్ ఆఫ్ డేటా. రైట్, సో ఆ 10 to 15 టెరాబైట్స్ ఆఫ్ డేటా మనం ఏం చేస్తాం, ఒకవేళ క్వేరీస్ రాయాలి అని అనుకుందాం. ఓకే, సో ఐ వాంట్ టు క్రియేట్ సమ్ రిపోర్ట్స్. ఓకే, సో నేను కొన్ని రిపోర్ట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. లైక్ వాట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్. ఓకే, సో సమ్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఐఎమ్ హ్యావింగ్. ఓకే, సో ఎలా క్రియేట్ చేయాలి, సో వాట్ ఈజ్ ద గ్రూపింగ్ టోటల్స్, ఇలాంటి మనం కొన్ని రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అంటే, సో వీ కెన్ క్రియేట్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ క్రియేట్ దెమ్. ఓకే, ఐ థింక్ ఐ లాస్ట్ ఆల్ ద reports. I think SSRS reports. Yes, so we can create this type of reports clearly. Okay, so ఇక్కడ చూడండి. సో ఢిల్లీ, ఓకే, ఢిల్లీలో సమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద బ్యాంక్, ఫిక్స్డ్ డిపాజిట్, లోన్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, సేవింగ్స్ బ్యాంక్. సో మొత్తం టోటల్ అమౌంట్ ఈ బ్యాంక్లో ఇంత ఉంది. సో గ్రాండ్ టోటల్ ఇంత. సో దిస్ ఈజ్ ద చార్ట్ ఫర్ దాట్. ఓకే, ఎఫ్డిలో ఎక్కువ ఉంది, ఎల్ఏలో తక్కువ ఉంది, సమ్ వాట్ ఇంక్రీజ్డ్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్. లైక్ దాట్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ రిపోర్ట్స్. ఓకే, కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో ఇలాంటి రిపోర్ట్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. అర్థమవుతుందా? ఓకే, దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ ఐ ఆమ్ గోయింగ్ టు జనరేట్. ఇక్కడ చూడండి గ్రాండ్ టోటల్. ఓకే, సో ఒక పేజ్ ఎండ్కి వాట్ ఈస్ ద గ్రాండ్ టోటల్ వీ కెన్ డూ. ఓకే, సో వీ కెన్ డూ వాట్ యూ వాంట్. చూడండి ఇక్కడ క్లియర్గా
సో నవ్ వీఆర్ ఇన్ ద పేజ్ 3 ఆఫ్ 60. టోటల్ పేజెస్ 60 ఉన్నాయి. సో వెన్ డిడ్ ఐ ఎగ్జిక్యూటెడ్, వెన్ డిడ్ ఐ డౌన్లోడెడ్ దిస్ 2020-10-06. okay, so at that time I have downloaded this data. okay, so like that I am having so many things, year wise, category wise, sales. So year 2012, so these are the categories, these are the products, these are the sales amount. okay, so like that I am having. సో ఇక్కడ చూడండి ఇయర్ వైజ్ టోటల్ అంటే 2012లో మొత్తం ఇంత డేటా అనేది సేల్స్ అమౌంట్. ఓకే, కమింగ్ టు 2013. ఓకే, 2013 దిస్ ఈస్ ద సేల్స్ అమౌంట్ ఫర్ 2013. ఓకే, అలాగా 2014 వీఆర్ హ్యావింగ్. ఇఫ్ యూ కమ్ ఎట్ ద ఎండ్ ఇయర్ వైజ్ టోటల్స్ వచ్చాయి, అలాగే గ్రాండ్ టోటల్ అన్ని కలిపి టోటల్ ఎంతనో వీఆర్ గెట్టింగ్ దట్ డేటా. ఓకే, so like this way we are going to create reports. okay, reports create cheyali by using what? okay, SSRS reports. okay, so ekkada reports create cheyali? by using this thing we are going to create, by using this data also we are going to create, by using this also we are going to create. ఓకే, ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ ఇందాక మీకు చూపించినట్టు. సో దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు? ఓకే, దీనికి మనము ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేవి రాయాలి. అర్థమవుతుందా? సో ఈ రిపోర్ట్స్ రావాలి అని అంటే ఎస్క్యూఎల్ క్వెరీస్ యూ నీడ్ టు రైట్. అందుకే ఎంఎస్బిఐ చెయ్యాలి అని అంటే తప్పకుండా ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి. పవర్ బిఐ చెయ్యాలి అన్నా తప్పకుండా ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అర్థమవుతుందా? సో ఎస్క్యూఎల్ క్వెరీస్ రాయాలి. సో ఇక్కడ కూడా ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేవి రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనము క్యూబ్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఎండిఎక్స్ క్వెరీస్ అని ఉంటాయి. ఓకే, ఎండిఎక్స్ క్వెరీస్ అని ఉంటాయి. సో వీ నీడ్ టు రైట్ మల్టీ డైమెన్షనల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఈజీ. మనము కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఈ క్వెరీసే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి, దట్స్ ఇట్. ఓకే, వెరీ వెరీ ఈజీ. సో ఇక్కడ ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్టింగ్. ఓకే, ఎస్ఎస్ఆర్ఎస్ రిపోర్టింగ్ ఎలా చేస్తున్నాము అని అంటే బై యూజింగ్ ఎస్క్యూఎల్ క్వెరీస్. ఓకే, ఫ్రమ్ ఓలాప్ డేటాబేస్ అండ్ ఫ్రమ్ ఓఎల్టిపి డేటాబేస్, అలాగే ఫ్రమ్ క్యూబ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు రైట్ ఎండిఎక్స్ క్వెరీస్. బట్ ఇక్కడ చూసుకుంటే ఎండిఎక్స్ క్వెరీస్తో ఓకే, బై యూజింగ్ ఎండిఎక్స్ క్వెరీస్, బై యూజింగ్ ఎండిఎక్స్ we will generate okay faster reports. అర్థమవుతుందా? ఎందుకు ఫాస్టర్ రిపోర్ట్స్? బై యూజింగ్ ఓకే, బై యూజింగ్ ఎస్క్యూఎల్ క్వెరీస్. ఓకే, బై యూజింగ్ ఎస్క్యూఎల్ క్వెరీస్ we will generate reports slower reports. ఇక్కడ కూడా we will get slower reports. వెరీ సింపుల్ థింగ్. ఓకే, మనకి ఎందుకు స్లోవర్ రిపోర్ట్స్ అని అంటే దిస్ డేటా వేర్ హౌసింగ్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డేటా, రైట్? ఇంత 10 to 15 TB ఆఫ్ డేటా ఈజ్ నథింగ్ బట్ అది మామూలు మాట కాదు. సమ్ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ రోస్ ఉంటాయి దాంట్లో, రైట్? సో అలాంటి కేసెస్లో ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి అని అంటే ఇట్ ఈజ్ లైక్ very very big kind of report. It will take okay so much of time to load the data. okay, so much of time to create the report. అంటే రిపోర్ట్ క్రియేట్ చేసినప్పుడు డేటా లోడ్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అర్థమవుతుందా? సో దాట్స్ వై వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ క్యూబ్. ఓకే, ఈ క్యూబ్ అనేది క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ క్యూబ్ అంటే ఇట్ ఈజ్ మల్టీ. ఓకే, క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ మల్టీ డైమెన్షనల్ క్యూబ్. క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ డూ ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకే, సో ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే ఫర్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనకి డేటా వేర్ హౌస్ ఉంది. ఓకే, సో డేటా వేర్ హౌస్లో వీఆర్ హ్యావింగ్
ఓకే, సమ్ డేటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ కస్టమర్ మాస్టర్ అని లేదు, వీఆర్ హ్యావింగ్ డిమ్ కస్టమర్. సో నేమింగ్ కన్వెన్షన్ చేంజ్ అయిపోయింది. ఓకే, కస్టమర్ సిటీ, కస్టమర్ నేమ్, కస్టమర్ కీ. సో నేమింగ్ కన్వెన్షన్ చేంజ్ అయిపోయింది, లోపల కాలం నేమ్స్ చేంజ్ అయిపోయింది, బట్ డేటా ఈజ్ సేమ్, రైట్? డేటా అనేది సేమ్ ఉంటుంది, బట్ నేమింగ్ కన్వెన్షన్ ఇందులోకి వచ్చేసరికి సమ్ వాట్ డిఫరెంట్. ఓకే, డేటా వేర్ హౌసింగ్ అర్థమవుతుందా? సో నేమింగ్ కన్వెన్షన్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్ బై యూజింగ్ దిస్ ఈటీఎల్ ఎస్ఎస్ఐఎస్. ఈ ఎస్ఎస్ఐఎస్ నుండి మనము ఏం చేస్తున్నాం, ఇక్కడ స్టేజింగ్లో నుంచి ఈ దాంట్లోకి మూవ్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు క్లీన్, రైట్? మనం డేటాని క్లీన్ చేస్తున్నాం కదా. సో ఈ డేటాని క్లీన్ చేస్తున్నాము అని అంటే, ఓకే, సో బై యూజింగ్ వాట్ వీఆర్ క్లీనింగ్ ద డేటా, బై యూజింగ్ ఎస్ఎస్ఐఎస్. సో ఎస్ఎస్ఐఎస్లోనే వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద టేబుల్ నేమ్స్, ఓకే, అలాగే కాలమ్ నేమ్స్ ఇఫ్ రిక్వైర్డ్. వీఆర్ గోయింగ్ ఆల్ దిస్, వీఆర్ క్లీనింగ్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ స్టఫ్. అర్థమవుతుందా? సో ఇలాంటి స్టఫ్ అనేది మనం క్లీన్ చేయడము ఇలాంటి అనేది మనం చేస్తాం కాబట్టి, ఓకే, దట్ ఈజ్ స్టేజింగ్. ఓకే, సో అక్కడ ఈటీఎల్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గెటింగ్ దట్. సో ఇక్కడ చూడు, దిస్ ఈజ్ సమ్ వాట్ డిఫరెంట్ ప్రోడక్ట్ మాస్టర్. ఓకే, సమ్ సేల్స్ ఆల్సో వీఆర్ హ్యావింగ్. సమ్ సేల్స్లో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్, సో దీస్ ఆర్ ద సమ్ థింగ్స్. అలాగే ఇఫ్ యు సీ ద లొకేషన్ టేబుల్, ఓకే, లొకేషన్ టేబుల్ అనేది ఉంది మన దగ్గర. సో ఈ డేటాలే చూసుకుంటే, ఈ లొకేషన్ టేబుల్లో చూసుకుంటే కంట్రీ, స్టేట్, సిటీ, ఇండియా తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, ఆంధ్రాలో విజయవాడ, కర్ణాటక మైసూర్. సో సమ్ డేటా ఐఎమ్ హ్యావింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ క్యూబ్ ఏం చేస్తుంది అని అంటే, సో ఇప్పుడు మనము రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి వీ నీడ్ టు రైట్ ఎస్క్యూఎల్ క్వెరీస్, రైట్? ఎస్క్యూఎల్ క్వెరీస్ ఎలా రాస్తావు? ఎస్క్యూఎల్ క్వెరీస్ ఎలా రాస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంట్రీ వైజ్, స్టేట్ వైజ్, సిటీ వైజ్ లాస్ట్ ఇయర్, లాస్ట్ 6 months, ఓకే, లాస్ట్ 6 months సేల్స్ అమౌంట్ ఎంత, కంట్రీ వైజ్ ఇస్ నథింగ్ బట్ ఇండియా మొత్తంలో ఎంత సేల్స్ అయ్యాయి, ఆర్ ఎల్స్ ఓకే కర్ణాటక స్టేట్లో ఎంత సేల్స్ అయ్యాయి లాస్ట్ ఇయర్, లాస్ట్ 6 months. సో మైసూర్లో సిటీ వైజ్, మైసూర్లో లాస్ట్ 6 months ఎంత సేల్స్ అయ్యాయి. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ నేను జనరేట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఫర్ దిస్ ఐ నీడ్ టు రైట్ సమ్ 15 to 20 lines ఆఫ్ కోడ్. ఓకే, అలా రాయడానికి, అలా డేటా రావడానికి, అలా రిపోర్ట్ జనరేట్ చేయడానికి సమ్ 15 to 20 lines ఆఫ్ కోడ్ అనేది నేను రాయాల్సి ఉంటుంది. బట్ కమింగ్ టు దిస్ క్యూబ్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. క్యూబ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఇక్కడ క్వేరీస్ రాస్తామా, నువ్వు ఒక్క క్వేరీనే రాస్తావు ఇక్కడ. ఓకే, ఒక్క క్వేరీ ఇన్ ద సెన్స్ నువ్వు ఎన్ని క్వేరీలు అంటే అన్ని క్వేరీలు రాయొచ్చు. టు జనరేట్ రిపోర్ట్ వీ కెన్ రైట్ 1 query ఇన్ దిస్ రిపోర్టింగ్ సర్వీస్. ఓకే, బట్ ఈ క్యూబ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ డూయింగ్ ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈజ్ నథింగ్ బట్ ఓకే ఆటోమేటిక్గా మనం క్యూబ్ క్రియేట్ చేసేప్పుడే, రిపోర్ట్ కాదు, క్యూబ్ క్రియేట్ చేసేప్పుడే ఇదంతా క్వేరీస్ రాసి ఇక్కడ పెట్టుకుంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో వేర్ ఓకే country equal to okay where country equal to India, okay where country equal to some India and పెట్టా. okay now execute this invalid column name country. so fact sales కాదు, I need to go and make here. now execute it. సో ఇక్కడ చూడండి, సో ఇండియా అనే కంట్రీలో సమ్ స్టేట్స్ ఉన్నాయి, సమ్ సిటీస్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు గెట్ వాట్ ఆర్ ద సేల్స్ అమౌంట్. సో ఈ టేబుల్ రెండు జాయిన్ చేయాలి. సో సో పెద్ద క్వేరీ ఉంటుంది, ఆ క్వేరీ అనేది రాయాలి. ఓకే, సో ఈ ఇండియా వైజ్ ఓకే ఇండియాలో ఏమేమి ఉన్నాయి అవన్నీ. సో అలాగే ఇప్పుడు మనకి ఇండియా కాకుండా వీఆర్ హ్యావింగ్ యుఎస్ఏ.
ఓకే, యుఎస్ఏ. సో ఇలా మనం సెపరేట్ రాస్తున్నాం, రైట్? ఇండియాకి యుఎస్ఏకి చూసుకోవడానికి సెపరేట్ రాస్తున్నాం. బట్ ఈ క్యూబ్ ఏం చేస్తుందంటే, సో ఇండియా వైజ్ ఎంత సేల్స్ అమౌంట్ అయ్యాయి, ఓకే, యుఎస్ఏ వైజ్ ఎంత సేల్స్ అమౌంట్ అయ్యాయి, ఇండియాలో స్టేట్ వైజ్ తెలంగాణలో ఓకే టీఎస్లో ఎంత సేల్స్ అమౌంట్ అయ్యాయి, ఏపీలో ఎంత సేల్స్ అమౌంట్ అయ్యాయి, అలాగే మైసూర్ ఓకే కర్ణాటకలో ఎంత సేల్స్ అయ్యాయి, ఓకే యుఎస్ఏలో సమ్ ఓకే యుఎస్ఏలో సమ్ సిటీ వీఆర్ హ్యావింగ్ వాషింగ్టన్ ఏదో ఒకటి. సో ఆ దాంట్లో ఎంత సేల్స్ అయ్యాయి, ఇవి ఇండివిజువల్గా ఓకే ఇండివిజువల్గా ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఆల్ అనలిటికల్ థింగ్స్. అంటే ఎస్ఎస్ఏఎస్ ఈజ్ నథింగ్ బట్ సీక్వల్ సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్, ఎస్క్యూఎల్ సర్వర్ ఎస్ఎస్ఏఎస్, రైట్? ఎస్ఎస్ఏఎస్ అంటే సీక్వల్ సర్వర్ అనాలిటికల్ సీక్వల్ సర్వర్ అనాలిసిస్ సర్వీసెస్. అనాలిసిస్ అంటే అక్కడే ఉంది మనకి పేరు, ఓకే అక్కడే ఉంది మనకి పేరు. అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ డూ అనలిటికల్ ఆపరేషన్స్, ఆల్ అనలిటికల్ ఆపరేషన్స్ అంటే ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇట్ విల్ స్టోర్, మనం క్యూబ్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ద డేటా. ఏం డేటా? ఇండియా వైజ్ సేల్స్ అమౌంట్ ఎంత, యూఎస్ వైజ్ సేల్స్ అమౌంట్ ఎంత, కర్ణాటక వైజ్ సేల్స్ అమౌంట్ ఎంత, తెలంగాణ వైజ్ సేల్స్ అమౌంట్ ఎంత, ఏపీ వైజ్ సేల్స్ అమౌంట్ ఎంత. ఇక్కడ ఎస్క్యూఎల్లో అయితే మనము వీ నీడ్ టు రైట్ ఎ క్వేరీ, ఇలా రాయాలి, క్వేరీస్ రాయాలి. బట్ ఇక్కడ క్యూబ్లో క్వేరీస్ రాయడం ఏం లేదు, జస్ట్ క్యూబ్ ఒకటి క్రియేట్ చేసామంటే ఇట్ విల్ డూ ఆల్ ద పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అండ్ ఇట్ విల్ స్టోర్ ఇన్ ద క్యూబ్. ఎప్పుడైనా మనకి ఆ డేటా కావాలంటే by using this MDX queries we can get it and we can generate the report. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ డేటా వేర్ హౌసింగ్లో వీఆర్ హ్యావింగ్ మోర్ డేటా, రైట్? సో ఇందులో కావాల్సిన డేటాని మనము క్యూబ్లోకి తీసుకొని ఆ క్యూబ్ని ప్రాసెస్ చేయాలి. ఓకే, ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఆల్ అనలిటికల్ ఆపరేషన్స్ జరగాలి, ఆల్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేయించాలి, దానికి చేయించి దట్ విల్ స్టోర్ ద డేటా ఇన్ టు దిస్ క్యూబ్. అప్పుడు ఆ క్యూబ్ నుండి వీ కెన్ గెట్ ద డేటా ఈజీలీ, ఓకే, బై యూజింగ్ ఎండిఎక్స్ క్వెరీస్. ఓకే, వీ కెన్ జనరేట్ రిపోర్ట్స్, వెరీ బిగ్ రిపోర్ట్స్ వీ కెన్ జనరేట్. సో అప్పుడు మనకి స్లో అనేది ఏముండదు, చాలా స్పీడ్గా ఉంటుంది. సో ఎస్క్యూఎల్ క్వెరీస్ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ మోర్ డేటా, సో దట్స్ వై వీ విల్ గెట్ ఓకే వెరీ స్లోవర్ రిపోర్ట్స్. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎస్ఎస్ఏఎస్. ఇక్కడ మనం చేసేదేంటి ఎస్ఎస్ఏఎస్. అర్థమవుతుందా? ఓకే, సో దిస్ ఈజ్ ఎస్ఎస్ఏఎస్. వీ కెన్ డూ ఓకే what we can do all permutations and combinations in SSAS. This is SSRS. Okay, this is SSRS reports. Okay, this is SSRS reports. By using a data warehousing, by using OLTP database, by using OLAP database, by using a cube, we can generate this kind of reports beautifully. అర్థమవుతుందా? సో ఇలాంటి రిపోర్ట్స్ మనం బాగా జనరేట్ చేయొచ్చు, నీట్గా జనరేట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకే, సో వీఆర్ హ్యావింగ్ సమ్ అదర్ డేటా, ఓకే, సమ్ అదర్ థింగ్స్ లైక్ category wise, okay, something like, so we are having one more very beautiful example like drill down effect. Okay, so drill down effect ఎలా చేస్తారు ఏంటి అనేది you can see that very easily. ఓకే, యూ కెన్ సీ దట్ వెరీ ఈజీలీ. చూడండి ఇక్కడ, సో 2012 ఇయర్లో ఓకే 2012 ఇయర్లో ఐఎమ్ హ్యావింగ్ సమ్ ప్రోడక్ట్, ఓకే, కేటగిరీస్. ఆ కేటగిరీస్ ఎక్స్పాండ్ చేస్తే ఐఎమ్ గెటింగ్ ద ప్రోడక్ట్స్. ఓకే, కామెడీ బుక్. సో 2012లో కామెడీ బుక్ $60,000 మనకు వచ్చాయి. సో 2012లో ఎప్పుడు వచ్చాయి 60,000 అంటే ఓకే Q1లో 30,000, Q3లో 30,000. అర్థమవుతుందా? ఓకే, దిస్ ఈజ్ ద టోటల్.
ఓకే. సో అలా సో Q1లో ఎప్పుడు వచ్చాయి అని అంటే, సో చూడండి మంత్ 2 సెకండ్ మంత్. వాట్ ఈస్ దట్ మంత్? ఫిబ్రవరి మంత్లో ఐ గాట్ ద $30,000. ఓకే, దిస్ ఈస్ ద టోటల్. ఓకే, దిస్ ఈస్ ద టోటల్. అండ్ కమింగ్ టు Q2, Q3, Q4. సో ఈ దాంట్లో Q3లో ఓకే, వెన్ డిడ్ ఐ గెట్? మంత్ 8. వాట్ ఈస్ దట్ మంత్? 8 ఆగస్ట్ మంత్లో ఐ గాట్ ద $30,000. ఇట్లా వీ కెన్ ఎక్స్పాండ్ దిస్ రిపోర్ట్ అండ్ వీ కెన్ డూ ఓకే వాట్ ఎవర్ వీ వాంట్. సో ఓకే, అర్థమవుతుందా? సో దిస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ జనరేట్ ద డేటా వెరీ బ్యూటిఫుల్లీ. అర్థమవుతుందా? అలాగే కంప్యూటర్స్ ఏమైనా చెక్ చేసుకోవాలంటే యూ కెన్ చెక్ ఇట్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ రిపోర్ట్. ఓకే, యూ క్యాన్ క్రియేట్ వెరీ ఈజీలీ, వెరీ సింపుల్, ఇవి చాలా ఈజీ. యూ క్యాన్ క్రియేట్ దిస్ మచ్ ఆఫ్ డేటా మన దగ్గర ఉంటే. సో ఐఎమ్ హ్యావింగ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ డేటా. So you can create very beautiful reports by using that data. Okay, I'm having so many case studies, so you can go into that case studies and you can work about this. Okay, so మన దగ్గర చాలా డేటా ఉంది కేస్ స్టడీస్ లో కూడా. సో ఓకే, these are the case studies we are having. So Medicare we are having near about 60 to 70 thousands of data rows మనకి ఉన్నాయి ఒక్కొక్క టేబుల్లో. This is having like 2000 3000 data. Okay, this is having like some amount of data, but this is very beautiful case study to learn the SQL. Okay, so by using these two case studies we can work on this Amazon. Okay, Amazon and sorry, okay, which one? This Amazon and Medicare plus database. Okay, databases we can work to this SSIS, SSAS అండ్ SSRS రిపోర్ట్స్. అర్థమవుతుందా? సో రిపోర్ట్స్ బాగా క్రియేట్ చేయొచ్చు బై యూజింగ్ దోస్ కేస్ స్టడీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ గైస్. చాలా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. సో సో దిస్ ఈజ్ అబౌట్ ద MSBI ఇంట్రొడక్షన్. ఓకే, సో SSIS ఏం చేస్తాము? వీఆర్ లోడింగ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. SSASలో వీఆర్ క్రియేటింగ్ క్యూబ్ టు జనరేట్ ద రిపోర్ట్స్ ఫాస్టర్. ఎందుకంటే ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఇట్ విల్ ప్రాసెస్ ద క్యూబ్ and it will store the data. It will do all analytical, all permutations and combinations in the cube, and it will store the data. After that data we are using to generate the SSRS reports. SSRS reports are going to generate from cube, from data warehousing, from OLTP, from source also we can generate the reports. అర్థమవుతుందా? సో ఇన్ దిస్ MSBI వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ కాంబినేషన్స్. సో మనకి రియల్ టైంలో వెళ్ళగానే సో ఈ మూడు వర్క్ చేయమని చెప్పరు. SSIS, SSAS అండ్ SSRS. You are going to work in any one technology, any one tool, either SSAS or SSIS or SSRS. Okay, with SQL. SQL అనేది మ్యాండేటరీ, బట్ SQL plus SSRS or SQL plus SSAS and SSRS or SQL plus SSIS. Okay, SQL plus SSRS, like this there are so many offers. You can go and you can get into the IT industry by using these technologies. These are very very simple technologies. So SSRS reporting kaakunda we are having a Tableau, ClickView, okay, Jasper reports, Crystal reports. Okay, so all this we are having. Okay, so but in MSBI we are having SSRS. This is somewhat very easy to understand. Okay, very easy to understand the tool. Okay, so these are the things about the. Okay, so these are the this is the demo of the MSBI. If you have any questions, please ask me guys. Thank you guys.